ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్లు గతంలో కంటే ఎక్కువ నష్టం, భారీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడులు కొనసాగుతోంది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇజ్రాయెల్లోని జెరూసలేంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్లోని నివాస ప్రాంతాలు, పౌర మౌలిక సదుపాయాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ కనీసం 30 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది. ఇదే సమయంలో ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధ నౌకలపై దాడికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇరాన్ నావికాదళం కొన్ని గంటల్లోనే హార్ముజ్ జలసంధిని మూసివేయనున్నట్లు హెచ్చరించింది. ఈ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అమెరికాకైతే తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అమెరికన్లు గతంలో కంటే కూడా ఎక్కువ నష్టం, అలాగే భారీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. హారిక, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతం ఉద్రిక్తతలేంటి కూడా తారాస్థాయికి పేర్కొంటున్నాయి. యుద్ధ రూపం అనేది కూడా మారిపోతుంది. కేవలం 2 దేశాలకు మధ్యనే ఇప్పటివరకు కూడా పరిమితమైన యుద్ధం అనేది బహుళ దేశాలకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మధ్య ఆసియా దేశం అనేది యుద్ధంతో రగిలిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ఇరాన్కు సంబంధించిన 3 అణుకేంద్రాలపైన అమెరికాకు సంబంధించిన స్పిరిట్ బాంబర్స్ దాడులన్నిటి కూడా నిర్వహించాయి. యుబి-57 సంబంధించిన మిస్సైల్స్ తోటి దాడులన్నిటి కూడా నిర్వహించి ఆ అణుకేంద్రాలను కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. సో దీన్ని ఇరాన్ చాలా తీవ్రంగా కూడా పరిగణిస్తోంది. అయితే అమెరికా చేసిన దుస్సాహసానికి తీవ్ర పరిణామాలంటి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన అమెరికాకు మద్దతుగా నిలిచిన ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణి దాడులతోటి, ముఖ్యంగా ఖండాంతర క్షిపణులు ఏవైతే ఉంటాయో వాటితోటి దాడులకు కూడా పాల్పడింది, విరుచుకుపడింది. సో మొత్తం మీద కూడా దాదాపు 30 వరకు కూడా మిసైల్స్ అనేటి కూడా ఇజ్రాయెల్ని పలు నగరాల టార్గెట్గా కూడా ఇరాన్ సంధించడం కూడా జరిగింది. అందులో కొన్ని జెరూసలేంలో పడ్డాయి, మరికొన్ని హైఫా నగరంలో పడ్డాయి, మరికొన్ని ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ బాలిస్టిక్ మిసైల్స్ దాడులతోటి 3 ప్రాంతాల్లో పౌర నివాసాలు, కొన్ని సముదాయాలంటి కూడా దారుణంగా దెబ్బతిన్నట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం అనేది కూడా రావాల్సి ఉంది. అయితే అమెరికా ఏదైతే ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచినందుకు దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇరాన్కు సంబంధించిన సుప్రీం నేత ఖమానీ హెచ్చరించడం కూడా జరిగింది. అంటే అమెరికన్లో గతంలో కంటే ఎక్కువ నష్టం, అదేవిధంగా భారీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరికలంటి కూడా జారీ చేశారు. ఒకవైపు ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ మిసైల్స్ తోటి విరుచుకుపడుతున్న ఇరాన్ ఇటు తమ చుట్టుపక్కల అమెరికాకు ఉన్న 40 బేస్లపైన కూడా దాడులకు సిద్ధపడుతోంది. తాజాగా బహ్రెయిన్ అనే దేశంలో అమెరికాకు సంబంధించిన నావికా దళం అనేది కూడా ఉంది. ఈ నావికా దళం పైన మిసైల్స్ దాడులకు అనుమతి అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది.
జరిగింది. సో దాంతో ఈ యుద్ధం అనేది మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకునే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో ఇప్పటికే ఇజ్రాయెల్లోని జెరూసలేంలో భారీ పేలుళ్లన్నిటి కూడా సంభవించినట్లుగా కూడా సమాచారం. అయితే ముఖ్యంగా ఈ హార్మోజ్ జలసంధి అనేది కూడా ఉంది. ఈ హార్మోజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసినట్లుగా కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం అనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎందుకంటే ఇరాన్కు సంబంధించిన నౌకాదళం దీన్ని క్లోజ్ చేస్తున్నట్లుగా కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ఎక్కడి షిప్పులు అక్కడే కూడా నిలిచిపోయిన పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 25 నుంచి 30% లోపు చమురు సరఫరా అనేది కూడా ఈ జలసంధి నుంచే జరుగుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్, కువైట్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇక్కడ నుంచే చమురు సరఫరా అనేది కూడా నిర్వహిస్తాయి. సో ఈ హార్మోజ్ జలసంధి అనేది కూడా మూసివేయడంతో ఆయా దేశాల్లో కూడా ఇంధన ధరలన్నింటి కూడా బగ్గుమనే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి అత్యధికంగా చమురును చైనా కొనుగోలు చేస్తుంది కాబట్టి చైనాలో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా ప్రపంచ ముడి చమురు ధరల్లో కూడా అకస్మాత్తుగా మార్పులన్నిటి కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా యుఎస్ నౌకలపైన కనుక ఇరాన్ దాడి చేస్తే ఈ యుద్ధం అనేది కూడా మరింత తీవ్రతరమయ్యే అవకాశం కూడా ఉంది. అమెరికా కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఇరాన్ పైన దాడులన్నిటి కూడా నిర్వహించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే బహ్రెయిన్లోని అమెరికా నావికాదళం పైన దాడులంటి కూడా ప్రారంభమైనట్లుగా సమాచారం. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ యెమెన్లో ఉన్న హౌతీ ఉగ్రవాద సంస్థ అనేది కూడా ఎర్ర సముద్రంలో ఇరాన్కు మద్దతుగా తాము కూడా యుద్ధంలో పాల్గొంటున్నట్లుగా కూడా ప్రకటించారు. దీంతో ఎర్ర సముద్రం అనేది కూడా రక్తన ఉండే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా అక్కడ ఉన్న అమెరికాతో పాటు ఇతర దేశాల నౌకలపైన కూడా వాళ్ళు దాడులేంటి కూడా చేసే అవకాశం కూడా ఉంది. కేవలం ఈ 2 దేశాలకే పరిమితమైన యుద్ధం అనేది ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుంది. అయితే అమెరికాకు ఇరాన్ చుట్టుపక్కల చాలా దేశాల్లో కూడా నౌకాదళ ఆర్మీ స్థావరాలన్నింటి కూడా ఉన్నాయి కాబట్టి వైమానిక స్థావరాలన్నింటి కూడా ఉన్నాయి. వీటిపైన కనుక ఇరాన్ కనుక దాడులు చేస్తే ఆ దేశాలు కూడా అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశం కూడా కనపడుతోంది. మరొక వైపు పాకిస్తాన్ కూడా ద్వంద్వ వైఖరిని, ద్వంద్వ ప్రమాణాలను కూడా పాటిస్తోంది. అయితే ఈ ఇరాన్కు సంబంధించిన కీలక సమాచారం మొత్తాన్ని కూడా అమెరికాకు పాకిస్తాన్ చేరవేస్తుందన్న సమాచారంతో ఇరాన్ కూడా పాకిస్తాన్పై చాలా గుర్రుగా కూడా ఉంది. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ పైన ఇరాన్ దాడులకు పాల్పడే అవకాశం కూడా కనపడుతుంది. సో మొత్తం మీద కూడా ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పశ్చిమాసియా అనేది కూడా రణరంగంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం కల్లా పరిస్థితి అనేది కూడా మరింత దిగజారే అవకాశాలు అంటే కూడా ఉన్నాయి. హారిక. రైట్, థ్యాంక్ యూ శిరీష్. అనేది కూడా ఉంటుంది. సో ఆ బాంబులను అమెరికా మాత్రమే కలిగి ఉంది, వేరే ఏ దేశం దగ్గర లేదు. అయితే ఆ బాంబులను ప్రయోగించాలంటే B2 స్పిరిట్ బాంబర్స్ అనేవి కూడా కావాలి కాబట్టి వాటి ద్వారా ఈ దాడులంటి కూడా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన అణు కేంద్రాలపై దాడులంటి కూడా నిర్వహించారు. అయితే ఈ అణు కేంద్రాల నుంచి ఎలాంటి రేడియో ధార్మికత అనేది కూడా రిలీజ్ కాలేదు అని చెప్పేసి కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో పాటుగా ఇరాన్ కూడా చెప్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కనుక చూసినట్లయితే ఇరాన్ శాంతి కుదుర్చుకోవడానికి చర్చలు ప్రారంభిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ముఖ్యంగా శాంతి కుదుర్చుకోవడం అంటే ఇక్కడ అమెరికా దృష్టిలో ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీకి అంగీకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యురేనియాన్ని దాదాపు 60% మించి శుద్ధి చేయడానికి వీల్లేదు. అయితే పౌర సరఫరాల కోసం ఏదైతే పౌర విద్యుత్ కోసం ముఖ్యంగా ఈ యురేనియంను ఉపయోగిస్తున్నామని చెప్పేసి ఇరాన్ చెప్తోందో అయితే వాటిని దాదాపుగా 5 నుంచి 7% వరకు శుద్ధి చేస్తే సరిపోతుంది. 60% వరకు కూడా శుద్ధి చేయాల్సిన అవసరం అనేది కూడా లేదు. అంటే 60% ఆ పైన శుద్ధి చేస్తున్నారంటే యురేనియాన్ని తప్పకుండా అణుబాంబులు కానీ అదేవిధంగా అణు వెపన్స్ అనేటివి కూడా అణ్వాయుధాలన్నిటి కూడా తయారు చేయడానికి కానీ ఉపయోగించే అవకాశం ఉందనేది కూడా ఇటు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో పాటు అమెరికా యొక్క ఆరోపణ. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ కొట్టివేస్తున్నప్పటికీ కూడా మరి పౌర సరఫరాల కోసం కానీ లేకపోతే ముఖ్యంగా అణు విద్యుత్ కోసం కనుక యురేనియాన్ని కనుక శుద్ధి చేస్తే అంత స్థాయిలో ఎందుకు శుద్ధి చేస్తున్నారు అనేది కూడా అంతర్జాతీయ సమాజం అడుగుతున్న క్వశ్చన్. దీనికి ఇటు ఇరాన్ వైపు నుంచి ఎటువంటి సమాధానం అనేది కూడా లేదు. అయితే ఇరాన్ దీనికి ప్రతిగా ఎటువంటి ప్రతీకార దాడులకు పాల్పడుతుంది అనేది కూడా చూడాలి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి అనేది కూడా ఉంది. ఇది అంతర్జాతీయ చమురు సరఫరాకి చాలా కీలకమైన జలసంధి. ఇది ఇరాన్ పక్క నుంచి వెళ్తుంది. దాదాపు 100 కిలోమీటర్లు ఉన్న జలసంధి గుండా ఇటు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్కి సంబంధించిన ఆయిల్ సరఫరాతో పాటు అంతర్జాతీయ
నౌకలన్నిటి కూడా ఆ మార్గం కూడా వెళ్తాయి కాబట్టి ఆ మార్గాన్ని ఇరాన్ దిగ్బంధనం చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇంకా ఇరాన్ ఎటువంటి ప్రతీకార చర్యలు చేపడుతుందనే దాని గురించి స్పష్టత అనేది కూడా లేదు భువన. అయితే శిరీష్, ఈ దాడుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే చమురు ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉండొచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకనంటే ముఖ్యంగా ఈ ఇరాన్ పక్కన ఉన్న ఈ జలసంధి అయితే ఉందో ఆ జలసంధి ద్వారా పెద్ద ఎత్తున ఆయిల్ సరఫరా అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రపంచ పెట్రోల్ సరఫరాకు గుండెకాయ లాంటిది ఈ హోర్మోజ్ జలసంధి. ఈ హోర్మోజ్ జలసంధి అనేది కూడా ఇరాన్ పక్క నుంచి కూడా ఉంది. ఈ దాదాపు 100 కిలోమీటర్ల కంటే తక్కువ వెడల్పుతో ఉన్న ఈ జలసంధి అనేది ఇరాన్ను అదేవిధంగా అరేబియా సముద్రాన్ని కూడా వేరు చేస్తుంది. సో మొత్తం మీద కూడా ఇది పర్షియన్ గల్ఫ్ను అరేబియన్ సముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాస్ తోటి కూడా కలుపుతుంది. అంటే ముఖ్యంగా అంతర్జాతీయ చమురు సరఫరా అనేది ఈ జలసంధి గుండా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ జలసంధి పైన ఇరాన్ కనుక నియంత్రణ విధిస్తే అప్పుడు చమురు ధరలన్నింటి కూడా తీవ్రస్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా ఖతార్, ఇరాన్ వంటి దేశాల నుంచి పెట్రోలు మరియు సహజవాయువు అంతా కూడా ఈ జలసంధి గుండానే సరఫరా అవుతుంది. సో మొత్తం మీద కూడా ప్రపంచానికి సంబంధించిన పెట్రోల్ సరఫరాలో సుమారు 25% సరఫరా అనేది కూడా ఈ హోర్మోజ్ అనే జలసంధి ద్వారానే అవుతుంది. ఈ హోర్మోజ్ జలసంధి అనేది కూడా ఇటు ఇరాన్కు సమీపంలో ఉండడం అనేది కూడా ఇప్పుడు ఉద్రిక్తతలను కూడా రాచేస్తుంది. దాదాపు 2024లో చూసినట్లయితే రోజుకు $20 మిలియన్ బ్యారెల్స్ల పెట్రోల్ అనేది కూడా ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుందని చెప్పేసి కూడా లెక్కలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం అనేది దాదాపు 55.95 కిలోమీటర్ల వెడల్పుతోటి కూడా ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికా తమపై చేసిన దాడులకు ప్రతీకగా గనక ఇరాన్ కౌంటర్ స్ట్రైక్స్ అనేది గనక చేయాల్సి ఉంటే ముఖ్యంగా ఈ హోర్మోజ్ జలసంధిని మూసివేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దాంతోపాటుగా అదేవిధంగా ఈ ఇజ్రాయెల్ అమెరికా యొక్క మద్దతుతోటి ఫోర్దో నతంజ్ ఇన్హాస్లోని ఈ అణువిద్యుత్ కేంద్రాలు అణు కేంద్రాల లక్ష్యంగా కూడా దాడులన్నిటి కూడా నిర్వహించింది. కాబట్టి ఈ హోర్మోజ్ జలసంధి పైన ఈ పరిణామాలంటివి తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చమురు సరఫరాలకు ఇరాన్ కనుక ఈ ప్రాంతంలో నియంత్రణ విధిస్తే అడ్డంకిగా కూడా మారే అవకాశం ఉంది. సో దీంతో గ్లోబల్ మార్కెట్ పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి అంతర్జాతీయ పరంగా చమురు ధరలంటి కూడా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. అయితే ఈ హోర్మోజ్ జలసంధి ఇరాన్కు సమీపంలో ఉంది కాబట్టి ఇరాన్ యొక్క భౌగోళిక నియంత్రణలో ఉంది కాబట్టి యుద్ధంలో భాగంగా ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే దీన్ని అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం ఈ మార్గాన్ని మూసివేయడానికి చట్టాలన్నిటి కూడా అంగీకరించవు. కానీ ఆ చట్టాలను కనుక ఉల్లంఘించి ఇరాన్ కనుక జలసంధిని మూసివేస్తే అప్పుడు మరిన్ని దేశాలు కూడా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది. తద్వారా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన యుద్ధం అనేది ప్రపంచ స్థాయి మినీ యుద్ధంగా మారే అవకాశాలన్నిటి కూడా ఉన్నాయి. మరి ఇరాన్ అలాంటి దుస్సాహసానికి పాల్పడుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.